ఎవరు గురుగారు? పాస్టర్లు. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే, భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే చర్చిలో. చర్చిలోనే తప్పు జరుగుతుందంటారా? ఎలా అంతే అమ్మా ఇప్పుడు? అంటే ఇలాంటివన్నీ చేపించడానికి ఎవరన్నా ముందే ఉండి ఉంటారా? లేదు తల్లి, ఇప్పుడు వాళ్ళు అలా తయారు చేసేది ఎవరు? పాస్టర్స్. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే కోరిక ఎవరికి ఉంటుంది? ఈ పాస్టర్స్. దేశం కానిటు, ఈ దేశంలో కాని మతాన్ని. అదే నా సందేహం. మన దేశం కాని వాళ్ళలో ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అమెరికన్స్ అయి ఉంటారు. మేబీ వాళ్ళే మన దోహదపడుతున్నారా మన భారతదేశంలో? అది కాదు తల్లి. నువ్వు ఆహా. ఇప్పుడు వీళ్ళకి, ఇప్పుడు ఒక పాస్టర్ వాడు ఎవడో తెలుగు, మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడే, భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం అంటాడు వాడు. ఎందుకు ఉండవు? ఇది స్పష్టంగా ఉంది, మీ వీడియోలు కూడా ఉన్నాయి. ఓకే, మీకు కావాలితే ఇందులో ఏమంటే యూట్యూబ్లోను నెట్లో కూడా చూడొచ్చు. గురుగారు, మీరు అన్ని రకాల మాటలు కూడా చాలా ముక్కు సూటిగా ఉన్నట్టుగా కొంచెం వివాదాస్పదంగా సోషల్ మీడియాలో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ, అంటే వాళ్ళ స్ట్రాటజీ చూపించడం కానీ గొర్రె ఇజ్ గొర్రె అదేనా? అసలు ఈ గొర్రె అనే పదానికి ఇంకో మీనింగ్ వచ్చేలాగా తయారు చేసింది మీరు ఒక్కరే గురుగారు. అండ్ దాన్ని కూడా గొర్రె అని ఆ మాటను కూడా తీయగా పిలిచి వాళ్ళకు తీయగా పిలిచి కూడా నొప్పి కలిగించేలాగా మాట్లాడతారు చూడండి. ఇప్పుడు ఒక కాల్ వచ్చింది, చెప్తానే ఒక్క నిమిషం. దేశాన్ని మొక్కలు చేయాలి అంటున్న క్రైస్తవులు చూడే, ఆడు తెలుగోడు. ఇది మొక్కలంటే మొక్కలని వచ్చి పడింది, MU. ఓకే, వాళ్ళ మతంలో ఉండే చెక్కలు వాళ్ళు చేస్తాననుకుంటా. ఇదిగో చూడమ్మా. ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైయాలి పిడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. మేము మీ జోలికి. అర్థమైందా? అర్థమైంది. ఇటువంటి పనికి మాలిన బొగడా బుక్ మనకు అవసరమా? అవసరమే లేదు. అందుకని 10 మందిని కలిపేది కావాలి నాన్న మనకి. వీళ్ళు ఎడారి మతం 1, 2 ఈ 2 కూడా హౌ టు స్ప్లిట్ దట్స్ వై స్పిట్. అదైందా? ఈ స్ప్లిట్ బ్యాచ్ మీద స్పిట్ బెటర్ క్విట్. కాదు గురుగారు, ఇఫ్ యూ గెట్ ఛాన్స్ యూ హిట్. ఇంతకుముందు నేను వీలైతే మొట్టు, అందుకే ఈ తిట్టు. నేను అడిగిన క్వశ్చన్కి మీ సమాధానం చెప్పు తల్లి. ఎవరన్నా సార్ పడుకున్నారా? సార్ హరే కృష్ణ పడుకున్నారా? పాప లేట్ అయిపోయింది. పాప మీరు మళ్ళీ పెట్టేశాను. సార్ ఎవరో అడిగారు, ఇది భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని ఓ పాస్టరు, దాని గురించి మీ అభిప్రాయం అడుగుదామని చేశాను సార్. ఏమండి మీరు వింటారా? ఇగో వీడు చూడండి, ఒకసారి వినండి. ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైయాలి పిడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. మేము మీ జోలికి. ఏమండి వినపడిందా? వాడి పేరు సుదర్శన ఏదో ఉంది సార్. సుదర్శన ఏదో పేరు, ఇక్కడ వాళ్ళు పుట్టినాడే కానీ వాడికి బైబిల్ ఎక్కడం వల్ల అలా తయారైపోయాడు. అసలు ఏమంటారు సార్, మనం నలుగురిని కలపాలి కానీ విడగొట్టడం ఏంటి సార్? ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అది క్రైస్తవా, ఇస్లామా, హిందుత్వమా, జైన, బౌద్ధ అని కాదు సార్, నలుగురిని కలపాలి. భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం కదా సార్. గెస్ట్గా ఇప్పుడు నేను బాధపడేది, మీరు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అని అడుగుతారు. నేను సింపుల్ ఒకే ఆన్సర్ సార్. నా దగ్గర ఆన్సర్ ఏంటంటే విడగొడుతుంది సార్. ఇప్పుడు వాడెవడో నిన్న మెసేజ్ పెట్టాడు, మీ హిందూ గ్రంథాల్లో అంటాడు. ఆడి పేరు లక్ష్మణ్. ఇందాక పోనీ నిన్నటిది వచ్చారు, ఇందాక వాడెవడో శ్రీనివాసరావు ఖమ్మం,
ఫోన్ చేశాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. గోవింద చెప్పండి అన్న, నేను ఎందుకు చెప్తాను అన్నాడు. ఆడి పేరేంటి? శ్రీనివాస్. ఆడి పేరే శ్రీనివాసు. నాకేం అవసరం అంటాడు. అయితే నేను అన్నాను, చచ్చిపోరా నువ్వు, హిందువులు ఇచ్చిన శరీరం వదిలే, ఆ పేరు వదిలే అన్నాను. అదేంటి సార్ అసలు ఓ మనిషి అలా ఎలా దిగజారిపోతాడు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హిందువుగా ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, హల్లెలూయా చెప్పాను, నాకేం అభ్యంతరం లేదు. దైవాన్ని ఎన్నో పేర్లు ఉంటాయి, ఓ పేరుతో పిలిస్తే నష్టం లేదు అని అనుకునేటువంటి విశాల బుద్ధితో జీవించాలి. కానీ 2 అక్షరాలతోనే పిలుస్తాను, 3 అక్షరాలతోనే పిలుస్తాను, ఏం సార్ ఇది? అసలు ఎలాంటి మతం మనకు అవసరమా? ఏమంటే అవసరమా చెప్పండి? అదే నేను చెప్పేది, అది మార్గమే, కాకపోతే దుర్మార్గం. అది ఎటువంటి దుర్మార్గమో మీరు లోక చదివారా? లోక 12:51 తెలుసా మీకు? ఐడియా లేదు. ఓన్లీ ఎయిర్టెల్లో చూడండి. నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చి తిని, విరోధం పెట్టవచ్చి తిని. ఏమిటి అదేంటి సార్? 10 మందిని కలపాలి. కానీ ఇంకోటి చూడండి, మత్తయి 10:34, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచవద్దు, ఖడ్గమునే కానీ సమాధానం పంపుడికి రాలేదు. నేను ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులు. ఏంటి సార్ ఇది? ఇటు గాడ్డేనా అండి? ఈ గాడుగాడు ఏమంటే ఇటు గాడ్డా? కొంపలో అందరికీ చిచ్చు పెడతా అంటే ఏంటి సార్ వీడు? అర్థం చేసుకో. ఏమంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్, చర్చికి రమ్మంటే నేను వస్తాను సార్. మీది కొవ్వూరే కదా? కొవ్వూరులో మనం గౌడీ మఠంలో కూర్చుని బైబిల్ గురించి మాట్లాడుకుందాం. మీరు వస్తారు కదా? గుళ్ళోకి వస్తారుగా? మీ పేరేమన్నారు? ఏమంటే గోవిందా? మీ పేరు ఏమిటి సార్? నేను చెప్పండి సార్. మీ కోయాజు. మీ ఇంటి పేరు సార్? కోడి కోయాజు గారు. ఓకే, కేకే అని పెట్టుకుంటాను సార్. సార్ మీ నాన్నగారి పేరు సార్? లాజర్. అమ్మగారి పేరు సార్? లక్ష్మీకాంతం. మీ దగ్గర నిజాయితీ ఉంది సార్. ఒకసారి చప్పట్లు కొట్టండి. లవ్ యూ సార్. మీ అమ్మగారి పేరు చెప్పగానే నాకేం గుర్తొచ్చింది చెప్పనా? లక్ష్మీనాథ సమారంభాం నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్సదేక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. జై రామానుజ. ఏమండి మీ వయసు ఎంత ఉంటుంది సార్? మీ వయసు? 50. సేమ్ టు యూ సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోదావరిలో స్నానం చేశారుగా? పుష్కరాల్లో చేయలేదు. రేపు 2027 పుష్కరాలు వస్తాయి, తెలుసుగా మీకు? పుష్కరాల్లో స్నానం చేస్తే ఒకవేళ మీరు నరకానికి వెళ్తారంటారా? మీరు అంటే మీరంటే క్రైస్తవు, అలా ఏం లేదు కదా సార్. అలాగే చేయొచ్చు కదా? పుష్కరాల్లో ఒకవేళ పుష్కరాల్లో మీరు స్నానం చేశారనుకోండి, పర్వాలేదా? ఏ నరకంలో వేడి కదా? ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు అంటారు కదా. ఏ నీతిగల న్యాయాధిపతి? ఏమండి ఇప్పుడు 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 మీ అమ్మగారు యేసుని నమ్మారా? నమ్మారు. మీ తాతగారు? మీ అమ్మ వాళ్ళ తాతగారు? వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? మీ అమ్మ వాళ్ళ తాతగారు యేసుని నమ్మలేదు, మా తాతగారు యేసుని నమ్మలేదు, గాంధీ తాతగారు యేసుని నమ్మలేదు, అంబేద్కర్ గారు యేసుని నమ్మలేదు.
లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు. వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? నరకంలోకి వెళ్ళిపోతారు. అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో వేసేయండి, బొక్కలో బైబిల్.